ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని ప్రసంగం చేసి వెళ్ళిపోయాడా, లేకపోతే గొల్గొతా కొండ మీద సిలువలో ప్రాణం పెట్టాడా? ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది? ఎందుకని ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కన బల్లింపోటు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, ఎందుకని ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు? ఎందుకని గడ్డపు వెంట్రుకలు పెరిగి వేయించుకున్నాడు? ఎందుకని పిడిగుద్దులు తిన్నాడు? ఎందుకని ఆ హేళన, అవమానం, ఆ సిలువను సహించాడు? ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సమనే తోటలో ఈ సమస్త మానవ జాతి ఉగ్రతని త్రాగవలసి వచ్చింది? ఆయన శరీరం మీద ఒక్క కొరడ దెబ్బ కూడా పడకముందే ఎందుకని ఆయన శరీరంలోంచి చెమట రక్త బిందువులనే పడింది? ఆయన చర్మం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు ఎందుకు పగిలిపోయాయి? అంత వేదనకు యేసుప్రభు ఎందుకు గురయ్యాడు అంటే మన పాపాన్ని బట్టి. మన పాపం అంత సులభంగా పోదు కాబట్టి, పాపాత్ములు పరలోకానికి పోరు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాన్ని పరిహరించే విషయంలో తన్ను తానే బలిగా అప్పగించుకున్నాడు. తనను తానే బలిగా అప్పగించుకున్న దేవుడు మన జీవితంలో పాపం ఉంటే మనం ఉపేక్షిస్తూ ఉంటే ఆయన ఒప్పుకుంటాడా?